మూడంతస్తుల ఎత్తు నుండి అమ్మాయిని తలక్రిందులుగా వ్రేలాడదీసి విసిరేశాడు. అతని పేరు అమిత్. ఒకవేళ అబ్దుల్ అయితే ఇప్పటి వరకు మీడియా అంతా కూడా నంగా నా చేసేసేది. ఏ అపార్ట్మెంట్ మీద నుంచి అయితే అతడు తోసేశాడో ఆ అపార్ట్మెంట్ని జిహాదీ అపార్ట్మెంట్ అని చిత్రీకరించేవారు. చూడండి అతడు ఏ విధంగా అమ్మాయిని తోసేస్తున్నాడో. కల్మా చదివి అల్లాహు అక్బర్ అంటూ పైనుండి అమ్మాయిని తోసేశాడు అంటూ కథలు అల్లి విద్వేషాన్ని సృష్టించి వ్యూస్ని సంపాదించేవారు. పాట్నాలోని ఇందిరాగాంధీ మెడికల్ సైన్సెస్ ఇన్స్టిట్యూట్ IGIMSలో చదువుతున్న 22 ఏళ్ల ముస్లిం నర్సింగ్ విద్యార్థిని సోఫియా పర్వీన్ను ఆమె బాయ్ ఫ్రెండ్ చంపేశాడు. ఆమె వెస్ట్ చంపారన్ జిల్లా బెట్టియా మండలం భంగా బలువా గ్రామానికి చెందిన ముస్లిం యువతి. ఆమె పాట్నాలో ప్రైవేట్ ఆసుపత్రిలో పనిచేస్తూ నర్సింగ్ కోర్సు చేస్తుండగా ఆమె బాయ్ ఫ్రెండ్ ఆమెను 3వ అంతస్తు నుంచి తలకిందులుగా విసిరి చంపేశాడు. ఈ ఘటన సెప్టెంబర్ 8, 2025 రోజు జరిగింది. ఆమె శవం IGIMS మార్చురీలో 4 రోజులుగా ఉంది. కానీ ఆమె ఏమైపోయిందో కుటుంబ సభ్యులకు మాత్రం తెలియదు. దీనికి ముందే ఆమె కుటుంబం దానాపరన్ పోలీస్ స్టేషన్కు సమాచారం ఇచ్చారు. అక్టోబర్ 3న సోఫియా బాల్య స్నేహితుడు అర్జున్ ఖాన్ ఒక వార్తా కథనంలో ఆమె ఫోటోను చూసి గుర్తించాడు. వెంటనే ఆమె సోదరి షబానాకు సమాచారం ఇచ్చాడు. షబానా తన అత్తగారి ఇంట్లో ఉన్నప్పుడు ఈ కాల్ వచ్చిందని చెప్పింది. నేను అన్నీ వదిలేసి నా తల్లిదండ్రులు ఇంటికి వెళ్ళాను. నేను ఈ వార్తను చూపించినప్పుడు అందరూ గుండెలు పగిలిపోయేలా ఏడవడం మొదలుపెట్టారు. మేము పోలీసులకు సమాచారం ఇచ్చి వార్తను నిర్ధారించడానికి పాట్నాకు బయలుదేరామని ఆమె చెప్పింది. పోలీసులు దర్యాప్తు చేస్తున్నప్పుడు నిందితుడు మరియు సోఫియా దానాపూర్లోని అశోక్పురిలోని అపార్ట్మెంట్లోని ప్లాట్ నెంబర్ 306లో కలిసి నివసిస్తున్నారు. సెప్టెంబర్ 30న ఒక వాగ్వివాదం తర్వాత ఆ వ్యక్తి సోఫియాను 3వ అంతస్తు బాల్కనీ నుండి అంటే సుమారు 65 అడుగుల ఎత్తు నుండి విసిరేశాడు. సమీపంలోని ఒక పాఠశాలలో ఉన్నటువంటి CCTV కెమెరాలు ఈ సంఘటనను పూర్తిగా రికార్డ్ చేశాయి. ఫుటేజ్లో సోఫియా బాల్కనీ నుండి పడిపోయి పాఠశాల గోడను తాకి నేలపై పడి ఆమె అక్కడికక్కడే మరణించినట్లు కనిపిస్తుంది. ఈ సంఘటన తర్వాత నిందితుడు సోఫియా శవాన్ని అపార్ట్మెంట్ నుండి సుమారు 7 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి IGIMSకు తీసుకెళ్లాడు. ఆసుపత్రి CCTV ఫుటేజ్లో అతను ఆటో రిక్షా డ్రైవర్ సహాయంతో వచ్చే రక్తంతో తడిసినటువంటి ఆమె శవాన్ని ఎమర్జెన్సీ OPD సమీపంలో స్ట్రెచ్చర్పై ఉంచి వెంటనే పారిపోయినట్లు కనిపిస్తుంది. ఆసుపత్రి సిబ్బంది IGIMS పోలీసు అవుట్స్పోర్ట్ సమాచారం ఇచ్చారు. తర్వాత శాస్త్రీనగర్ పోలీసులకు తెలియజేశారు. అయితే పోలీసులు చేరుకునే సమయానికే నిందితుడు పారిపోయాడు. ఆ అమ్మాయి ఎలాంటి చికిత్స పొందకుండానే మరణించింది. అయితే సెప్టెంబర్ 9న నిందితుడు నకిలీ ఆధార్ నెంబర్తో ప్లాట్ను అద్దెకు తీసుకున్నట్లు దర్యాప్తులో తేలింది. ప్లాట్ యజమాని అఖిలానంద్ సింగ్ పోలీసులతో మాట్లాడుతూ ప్లాట్ను అమిత్ కుమార్, విమల్ సింగ్ కుమారుడు పాట్నాలోని కేసరి నగర్కు చెందినవాడిగా చెప్పి అద్దెకు తీసుకున్నాడు. వారు తమను భార్యాభర్తలుగా పరిచయం చేసుకున్నారు. డాక్యుమెంట్స్ నిజమైనవిగా కనిపించాయి కాబట్టి నేను వాటిని పరిశీలించలేదు అని ఆ యజమాని చెప్పాడు. పోలీసులు ఆధార్ వివరాలను పరిశీలించినప్పుడు అవి నకిలీవని తేలింది. అమ్మాయి మొబైల్ ఫోన్ కూడా కనిపించకపోవడంతో నిందితుడు ఆధారాలను నాశనం చేసి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రిపోర్టర్లతో మాట్లాడుతూ సోఫియా సోదరి షబానా ఇలా అన్నారు. నా సోదరి పాట్నాలో చదువుతూ ఉద్యోగం చేస్తుంది. ఒకరోజు ఆమె ఒక అబ్బాయితో కలిసి బెట్టియాకు ఇంటికి వచ్చింది. అతను పోలీసు శాఖలో ఉన్నానని చెప్పుకొని తన స్నేహితుడిగా పరిచయం చేసుకున్నాడు. అతను స్కార్పియో వాహనంలో వచ్చి మా ఇంట్లో ఒక రాత్రి ఉన్నాడు. మరుసటి రోజు ఉదయం అతను నా సోదరిని తిరిగి పాట్నాకు తీసుకెళ్లాడు. తర్వాత ఆమె హత్య గురైనట్లు వార్తల్లో చూశాను. కన్నీళ్లు పెట్టుకుంటూ షబానా న్యాయం కోసం డిమాండ్ చేశారు. అతను నా సోదరిని హత్య చేసిన విధంగానే అతనికి కూడా అదే శిక్ష విధించాలి అని ఆవేదన చెందింది. జరగరానిది జరిగిపోయిన తర్వాత ఎంత ఏడ్చినా ఎన్ని కేసులు పెట్టినా పోయిన ప్రాణం మాత్రం తిరిగి రాదు కదా. ఈ విషయంలో ముఖ్యంగా ఇంటి నుండి బయటికి వెళ్లి ఉద్యోగాలు చేస్తున్నటువంటి అమ్మాయిల విషయంలో వారి తల్లిదండ్రులు తగిన జాగ్రత్తలు తీసుకుని అమ్మాయిలకు చెప్పాలి. అమ్మాయిలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. నమ్మి ప్రేమ పేరుతో మోసపోకూడదు. అయితే ఒక బాధాకరమైన విషయం ఏమిటంటే ఈ సంఘటన జరిగి 4 రోజులు అవుతుంది. ఇంత దారుణంగా ఒక అమ్మాయిని పైనుండి విసిరివేసి అతి కిరాతకంగా చంపిన ఈ సంఘటనకు సంబంధించి ఏ తెలుగు మీడియాలో కూడా ఈ న్యూస్ అనేది రాలేదు. ఎందుకో తెలుసా? చంపిన వాడు అమిత్కి బదులుగా అబ్దుల్ కాలేదు కాబట్టి. ఒకవేళ అమిత్కి బదులుగా అబ్దుల్ అయి ఉన్నట్లయితే, అతను ఒక ముస్లిం అయి ఉన్నట్లయితే ఇప్పటి వరకు ఈ న్యూస్ని భయంకరమైనటువంటి థంబ్లైన్లు పెట్టేసి అందులో లవ్ జిహాద్ అనే ఒక దిక్కుమాలిన టైటిల్ తగిలించేసి వారి మనసులో ఉన్నటువంటి విద్వేషాన్ని నోటితో కక్కే ప్రయత్నం చేసేవారు ఈ మీడియా వారు. ఇలాంటి సంఘటన జరిగినటువంటి ప్రతిసారి కూడా నేను చెప్పే విషయం ఏంటంటే
నేరస్తులకు కులాన్ని మతాన్ని అంటగట్టకండి, క్రైమ్ని క్రైమ్గా చూడండి, నేరస్తుని నేరస్తుడిగానే చూపించండి. అంతేగాని ఒక మతాన్ని టార్గెట్ చేసుకొని ఆ మతానికి చెందిన వారు తుమ్మిన దగ్గిన భూతత్వంలో పెట్టి చూపించే ప్రయత్నం చేయకండి. మొన్న ప్రొద్దుటూరులో ఒక వ్యక్తి తనను దేవుడుగా అంగీకరించలేదని సొంత తల్లిని నిర్దాక్షణీయంగా చంపేశాడు. ఏంటండి ఈ పైశాచికత్వం? ఇక్కడ అదృష్టవశాత్తు అతడు ముస్లిం వర్గానికి చెందినవాడు కాదు, లేదంటే ఈ పార్టీకి ఉభయ రాష్ట్రాలు తమ పైశాచికత్వ న్యూస్తో పెట్టరేగిపోయేవాళ్ళు. ఇలా ఈ మధ్య నేను రోజు చూస్తున్నాను, చాలా భయంకరమైనటువంటి నేరాలు ఘోరాలు జరుగుతున్నాయి. వారెవరు కూడా ముస్లింలు కాదు. అలా అని ముస్లింలంతా కూడా మంచి వాళ్ళే, ఇతర మతాల వాళ్ళు దుర్మార్గులని నేను చెప్పట్లేదు. నేను ముందు నుండి చెప్తున్నటువంటి విషయం ఒకటే, మంచి వాళ్ళు అన్ని మతాల్లో ఉంటారు, దుర్మార్గులు కూడా అన్ని మతాల్లో ఉంటారు. కాబట్టి ఇలాంటి దుర్మార్గానికి ఎవరైనా పాల్పడితే అతని దుర్మార్గాన్ని చూపించండి, కానీ అతని మతాన్ని టార్గెట్గా చేసుకొని ఇతర వ్యక్తులందరినీ కూడా బ్లేమ్ చేసే ప్రయత్నం చేయకండి. ముఖ్యంగా మన భారతదేశంలో ఉంటున్నటువంటి వారందరినీ సమాన దృష్టితో పక్షపాతం లేకుండా చూసినప్పుడే మన దేశం బాగుపడుతుంది. ముఖ్యంగా ఎంతో బాధ్యతాయుతమైనటువంటి పొజిషన్లో ఉండేటటువంటి కొన్ని టీవీ ఛానల్స్ వారు, అదేవిధంగా జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో వారు ఇలాంటి విషయాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. క్రైమ్ని క్రైమ్గా చూపించాలి తప్ప ఒక మతాన్ని టార్గెట్గా చూపించే ప్రయత్నం చేయకూడదు. మనమంతా మన భారతదేశంలో కలిసిమెలిసి అన్నదమ్ములుగా అందరినీ సమాన దృష్టితో చూసినప్పుడే మన దేశం పురోభివృద్ధి వైపునకు పరుగులు తీస్తుంది. దైవం మనందరికీ కూడా సద్బుద్ధిని ప్రసాదించుగాక. జై హింద్. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్. మంచి ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్, ఇందులో షిఫా ఉంది. ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. అలాగే ఖురాన్లో దైవం తెలియజేశాడు, తేనెలో మీకు స్వస్థత ఉంది అని. కాబట్టి స్వచ్ఛమైనటువంటి ఫారెస్ట్ హనీ కోసం మీరు సంప్రదించండి. అలాగే పురుషుల కోసం ప్రత్యేకంగా తయారు చేయబడినటువంటి షాహీ హల్వా, ఇది లైంగిక సమస్యలను దూరం చేసి శృంగార సామర్థ్యాన్ని పెంచుతుంది. మీ దాంపత్య జీవితంలో మంచి అనుభూతినిస్తుంది. ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఇది కంప్లీట్గా హెర్బల్ ప్రొడక్ట్స్తో తయారు చేయబడినటువంటిది. కాబట్టి స్క్రీన్ పై కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రొడక్ట్స్ని ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. ఆలస్యం ఎందుకు, వెంటనే ఆర్డర్ చేయండి. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.